జీవితమే జీతం కాదు, జీతమే జీవితం కాదు. జీతము వ్యతలు సృష్టించకూడదు. చదువు సంస్కారం కంటే చదువు అనేది ఎప్పుడు జీవించడానికి ఉపయోగపడుతుంది. అదంతా చదువు. ఒక ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకోవచ్చు, ఒక రిఫ్రిజిరేటర్ మెకానిక్ అవ్వచ్చు, ఇది చదువు. విద్య అంటే అర్థం ఏంటి? ఈ సృష్టిలో ఉన్న క్లిష్టతలో నుంచి ఎలా సరళతతో ఆనందమయంగా జీవించవచ్చు, దానికి విద్య అనే పేరు. దానికి వినయం కావాలి. వినయము అంటే ఎవరి దగ్గరికి వెళితే నాకు ఇది తెలుస్తుంది, అది తెలిసి ఉండటం వినయం. కలిస్తేనే స్వతంత్రత, తెలిస్తేనే స్వేచ్ఛ, స్వచ్ఛతే స్వేచ్ఛ. ఈ సత్యం పిల్లలకి బాగా చెప్పగలిగి ఉండాలి. అటువంటివి అందించగలిగే మాటలు ఎవరైతే ఈ ఉద్దేశంతో దీన్ని ఆరంభం చేస్తున్నారో అట్లాంటి జ్ఞానం గురువులు ఇవ్వాలి. దాన్ని ముందుగా తెలుసుకొని పిల్లలకి అది అందించాలి. ఊరికే చేదస్తాలు, భ్రమలు, భ్రాంతులు అనవసరంగా ఈ పేరుతో ఆ పేరుతో వాళ్ళని భారం పెట్టకూడదు. పిల్లలకి భారం దించేదిగా ఉండాలి, జ్ఞానం పెరిగేదిగా ఉండాలి. భారం తగ్గాలి, జ్ఞానం పెరగాలి. ఏ పనైనా చేయనివ్వండి, వాళ్ళ ఇష్టం ఏదైనా కాండి. ఆ ఇష్టంలోనే స్వేచ్ఛ, స్వతంత్రత రావాలి. ఆ ఇష్టం ఇంకొకళ్ళకి కష్టం కాకూడదు. అది స్వతంత్రత. ఒక మంచి పుస్తకం చదవటం స్వతంత్రత, ఒక మంచి విషయం తెలియటం స్వతంత్రత, ఒక సత్సంగం స్వతంత్రత, ఒక సశ్రవణం, ఒక స్వతంత్రత. అందులో నుంచి వస్తుంది. దాంట్లో అనుభవం ఉంది. అనుభవము అంటే అర్థం ఏమిటి అంటే నువ్వు కష్టపడకుండా నీకు సుఖాన్ని ఇచ్చేది అనకే అనుభవం అని పేరు. అనుభవం ఎక్కడి నుంచి తీసుకుంటారో 3 స్థాయిల్లో మనకి క్లిష్టతను పోగొడుతుంది. సరళతను ఇస్తుంది. సరళతే పరమాత్మ, సరళతే దైవము, సరళతే జ్ఞానము. సరళతలో సమస్తము ఉన్నాయి. ఆ సరళత మనకి ఎంత సరళంగా అందిస్తారనే వాళ్ళు మనం వెతుక్కోవాలి. అది వివేకం. స్వేచ్ఛ స్వతంత్రాలతో కూడిన భారతదేశ యువత అలా భావితరాన్ని అందించాలని ప్రార్థన చేస్తూ సద్గురువుల్ని నమస్కారం. భారత్ మాతాకు జై. నమస్తే స్వామి. బాలలు యువతకు ఒక మంచి మార్గనిర్దేశం చేయడం కోసం మన గురు కుటుంబం తరపున సామాజిక మాధ్యమాల ద్వారా శ్రీ శివానంద పదం యువ చైతన్యం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టాం స్వామి. దానికి మీ యొక్క అమూల్యమైన సందేశం కావాలి స్వామి. ఓం నమ శ్రీ శివానందాయ నందాయ నందాత్మయాయ పరమార్థదాయకాయ ఓం నమ శివాయ. సద్గురు శ్రీ శివానంద గురుదేవుల వారి పాదపద్మాలకి ప్రణమిలుతూ ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మకు ప్రణమిలుతూ ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ ప్రణమిలుతూ శ్రీ శివానంద బాల యువ చైతన్య స్ఫూర్తి. బాలలు, యువకులు అనేది వయసు నిర్ణయం కాదు. బాలలు అంటే ఏ జ్ఞానం అయితే ఉందో ఆ జ్ఞానాన్ని అందుకోవటానికి సిద్ధపడేవాడు. యువకులు అంటే అర్థం ఏంటి అంటే దాన్ని అందుకొని అందించేవాడు. వాళ్ళు యువకులు. సరే, మరి వీళ్ళకి బాలలకి ఎట్లా అందుతుంది? మరి యువకులు ఎలా అందిస్తారు అంటే యువకులు వృద్ధులవుతారు. అంటే జ్ఞానంతో వృద్ధి. జ్ఞాన వృద్ధి వృద్ధాప్యంగానే వయసుతో కాదు. లేకపోతే చైతన్య స్ఫూర్తి. చైతన్యము అనే మాటకు అర్థం ఏమిటి అంటే ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. అనేక భౌగోళిక పరిస్థితులు ఉన్నప్పటికీ ఒకటే సూర్యుడు వెలిగిస్తున్నాడు. అదే మేఘం, అదే ఆకాశం. ఈ సృష్టి అంతటికీ పరమాత్మ ఒక్కడే. దేశ విదేశాల్లో కొద్దిగా వాళ్ళ నాగరికత తేడా ఉండవచ్చు, జీవన విధానం తేడా ఉండవచ్చు, భౌగోళిక పరిస్థితులు. ఓ దేశం చల్లగా ఉంటుంది, ఒక దేశం వేడిగా ఉంటుంది. చల్లగా వేడిగా ఉంటుంది మన దేశంలో లాగా. అయితే ఈ భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ చైతన్య స్ఫూర్తి ఏమిటా ప్రత్యేకత అంటే రాముడు బాలుడుగా ఉన్నప్పుడే, చంటివాడుగా ఉన్నప్పుడే వశిష్ఠుల వారి దగ్గర జీవిత సత్యాన్ని నేర్చుకున్నారు. చైతన్యము అంతా జీవితమే. చైతన్యం లేని జీవితం లేదు.
చైతన్యమే జీవితం, జీవితమే చైతన్యం. అయితే ఆ చైతన్యాన్ని అర్థం చేసుకోవటం ద్వారానే అందరికీ కూడా ఈ లోకంలో, ముఖ్యంగా బాలలకు కానీ, బాలలు చూడండి ఎంత ఉత్సాహంగా ఆడుకుంటుంటారు, అన్ని ఇంట్రెస్ట్, నేర్చుకునే శక్తి ఎక్కువ ఉంటుంది. చివరికి పశుపక్షాదుల్లో కూడా పిల్లల్ని ఆడించడం కుక్కల్లో చూస్తాం. ఆవులు, సింహాలు కూడా పిల్లల్ని ఆడిస్తుంటాయి, పిల్లలు ఆడుతుంటాయి. అంత క్రూర జంతువు కూడా, ఏనుగు కూడా. మరి పశుపక్షాదుల్లో కూడా అదొక చైతన్య స్ఫూర్తి. స్ఫూర్తి అనే మాటకు అర్థం ఏమిటి అంటే, స్ఫూర్తి అంటే ఆడుతూ పాడుతూ జీవనాన్ని గడపడం, సుఖపడాలి, దుఃఖపడకూడదు. ఈ సృష్టిలో దుఃఖపడకూడదు. సృష్టి చేసిన ఈశ్వరుడు ఎంత ఆనందంగా ఉన్నాడో, సృష్టిలో ఉన్న మనం కూడా అంత ఆనందంగా ఉండే వరం అది. అదే అవతారం అంటే. అది మనకి రాముల వారు, వశిష్ఠుల వారి దగ్గర బాల్యంలో నేర్చుకొని ఆ జీవిత కథ మనకి తెలుసుకోవాలి. తెలియకపోతే చక్కగా అట్లా చెప్పగలిగిన పెద్దల దగ్గర రాముడి యొక్క జీవన స్ఫూర్తిని మనం తెలుసుకోవాలి. స్ఫూర్తి అదే చైతన్యం, అది చైతన్య స్ఫూర్తి. కృష్ణ పరమాత్మ దిలీప్ స్వామి దగ్గర, ఆయన సాందీపుడి దగ్గర ఆయన బాల్యంలో విద్య నేర్చుకున్నాడు. అన్నిటికంటే పిల్లలకి పెద్దలకి ఇష్టమైన రూపం ఒకటి ఉంది చిన్నపిల్లల్లో, ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారు. అమ్మని అడిగాట ఆంజనేయ మాతనే, అమ్మ నాకు మరి చదువుకోవాలి కదా, ఎవరు నా గురువు అని అడిగారు. ఓ ఆదినారాయణ సూర్యనారాయణ మూర్తి, అన్ని శాస్త్రాలు, అన్ని సకల ఆయన అన్నీ తెలిసినవాడు. ఈ సృష్టిని వెలిగిస్తున్నాడు ఆయన జ్ఞానజ్యోతితో, ఆయన ప్రకాశంతో సృష్టి అంతా వెలుగుతుంది. అందుకని సూర్యుడు చాలా, ఆయనే గురువు అన్నారు. ఆయన గురువు అంటే అలా వెళ్ళి సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఉత్తరాదిరే తూర్పు పశ్చిమం కాలు వేసి సూర్యగమనంతో, నేనేమో తిరుగుతుంటాను కదా, నేను గమనంలో ఉంటాను కదా, మరి నువ్వు ఎలా నేర్చుకుంటావు నాతో? నేర్చుకుంటానని చెప్పని వారితో పాటుగా ఆయన చెబుతున్నంతా విని నేర్చుకొని, సూర్యుడి భగవానుడి శిష్యుడు కాబట్టి ఆయన నవవివేకాన పండితుడు స్వామి, సకల శాస్త్ర కోవిదుడు, జ్ఞాని, అంత గొప్పవారు ఆంజనేయ స్వామి. ఇది బాల చైతన్య స్ఫూర్తి. అట్లానే సద్గురువులతో, శివానంద భగవానుల వారితో ఒకసారి బందరు వెళ్ళడం జరిగింది స్కూల్కి. అక్కడ చాలామంది చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలంతా కూర్చుంటే వారిని ఉద్దేశించి చెప్పారు, ఈ సృష్టిలో ఒక రహస్యం ఏమిటి అంటే, అన్నిటికంటే చిత్రమైంది మనసుకి అనుభవం చాలా గొప్ప బలం. అనుభవం అన్నది చాలా గొప్ప బలం. అంటే ఒక జీవిత అనుభవం తప్పనిసరిగా ఆరంభంలో ఉన్న వాళ్ళకి, యువకులకి, నాకు ఇప్పుడు 80 నాకు 70 ఏళ్ళు, ఇప్పుడు 77 అనుభవం ఉంది, మీకు 70 ఏళ్ళ అనుభవం లేదు, మీరు ఇంకొక 60 ఏళ్లలో 70 ఏళ్ళు మీకు వస్తాయి. కానీ 70 ఏళ్ళ అనుభవం కావాలంటే 70 ఏళ్ళు మీరు పెరగాలి. కానీ నా అనుభవాన్ని మీకు చెప్పటం వల్ల ఇప్పుడే మీకు 70 ఏళ్ళ అనుభవం వస్తుంది. ఇది స్ఫూర్తి. స్ఫూర్తి అంటే అర్థం ఏమిటి అంటే వివేకం. వివేకం ఉన్నవాడు ఏం చేస్తాడు అంటే, ఏం వివేకం? ఈ జీవితంలో పిల్లలకి ఏమిటి కోరిక? నేను ఎంజాయ్ చేయాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలి, బాగా సుఖపడాలి, బాగా సంతోషంగా ఉండాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి జీవికి. చివరికి చిన్న చిన్న పిల్లలు, పశుపక్షాదుల్లో కూడా అలానే. అంటే సుఖపడటానికే ఈ లోకానికి వచ్చాం. సుఖపడాలి, సంతోషంగా ఆనందంగా ఉండాలి, అప్పుడు ఎంజాయ్మెంట్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు మనకి స్వతంత్రం, స్వేచ్ఛ అని ఉన్నాయి. స్వతంత్రము అంటే నేనుగా ఆలోచించడం. స్వేచ్ఛ అంటే ఏ ఆలోచన అయితే నాకు దుఃఖం నుంచి దూరం చేసి ఎప్పుడు ఆనందంగా ఉంచుతుందో దానికి స్వేచ్ఛ అని పేరు. స్వేచ్ఛ అంటే సదానంద స్థితి, శివానంద స్థితి. అది వివేకంతోనే సాధ్యం. స్వతంత్రము అంటే ప్రతివాడికి వాడు ఆలోచించుకునే స్వతంత్రత ఉంది. ఏదో నాకు నేను సిగరెట్ తాగుతాను, నేను సినిమాలు చూస్తాను, ఈ జీవితంలో నేను ఎవరితో అయినా తిరుగుతాను, ఎలా అయినా, అది ఆ తంత్రం కాదు. స్వతంత్రము అంటే అర్థం ఏంటంటే
నేను ఆలోచించుకొని ఆ వివేకాన్ని పొంది పెద్దల దగ్గర స్ఫూర్తిగా తీసుకొని ఈ చైతన్యాన్ని ఆనందమయం చేసుకుంటాను. అదే సుందర చైతన్యం, అంటే ఆంజనేయ స్వామి చైతన్యం అవుతుంది. అది ఒక శివ చైతన్యం అవుతుంది, అదొక శివాని చైతన్యం అవుతుంది. ఓ శివాజీ అవుతాడు, ఒక శివాజీ అవ్వచ్చు అందులో. అలా వాళ్ళ అమ్మగారు జిజియాబాయి ఎట్లా పెంచింది మన శివాజీ మహారాజుని, అలా పూర్వ చరిత్ర తీసుకుంటే ఇవన్నీ కూడా ఎట్లాంటి చరిత్ర మనకేం చెబుతుంది? పురాణాలు కానీ, పురాణం కూడా చరిత్రే. ఏం చెబుతుంది అంటే మనసు ఎలా ఉంటే కష్టపడుతుంది, ఎలా ఉంటే సుఖపడుతుంది, ఎలా ఉంటే ఆనందంగా ఉంటుంది అని పెద్దలు అందించారు. అది ఆ స్ఫూర్తి మనకి. చైతన్యము అంటే నిద్రాణంగా ఉన్న ఆ శక్తిని మనం ఉద్దీప్తం చేసుకోవాలి. చైతన్యము అంటే లేనిది మీరు ఒక కట్టెలో మంట లేకపోతే మీరు మంట ఎలా సృష్టిస్తారు? ఒక రాయిలో మంట లేకపోతే మీరు మంటను ఎలా సృష్టిస్తారు? అందులో ఉంటేనే, చైతన్యం ఉంటేనే సాధ్యం. కాబట్టి ప్రతి జీవిలో, ప్రతి వ్యక్తిలో కూడా ఆనందము ఉంది, సంతోషం ఉంది. అర్థం కాకపోతే దుఃఖం కూడా ఉంది. కానీ దుఃఖపట్టమే ఎంజాయ్మెంట్ కాదు. దుఃఖపట్టాన్ని మనం ఏమనుకుంటున్నాం? స్వతంత్రము, స్వేచ్ఛ. ఏంటి ఇంత కష్టపడి దుఃఖపట్టానిక? వివాహం ఉంది, ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, జీవనమంతా కూడా ఉంది. ఈ జీవనమంతా సరైన పందాలో వెళ్ళకపోతే, అందులో సరైన చైతన్యము, స్వతంత్రత, అందులో స్వేచ్ఛ సరిగా లేకపోయేటట్టయితే అది ఆద్యంతము దుఃఖంగానే ఉంటుంది. దుఃఖ సహితం, ఆనందరహితం. ఆనందం ఉన్నా కనపడదు. ఎలా? మబ్బులు పడితే సూర్యుడు కనపడ్డు కదా. మబ్బులు కనపడితే, చీకటి కనపడితే మన ఇంట్లో వస్తువులే, మన ఇల్లే, మనం కట్టుకుని ఇల్లే, మన సంపాదించుకున్న వస్తువులే, మన కళ్ళే. కానీ మన వస్తువు మనకు పక్కన ఉన్నా కనపడదు. అది వెలుగు లేక. ఆ వెలుగుకి స్ఫూర్తి అని పేరు. ఆ స్ఫూర్తి ఇది ఎక్కడ, ఎవరి దగ్గర దొరుకుతుంది అంటే మహనీయుల దగ్గర, పురాణాల్లో మంచి చరిత్రలు చదవడం వల్ల. మన మహర్షులని సద్గురు శివానంద భగవానుల వారు మన మహర్షులు అనే పుస్తకం రాశారు, 2 భాగాలు. చక్కగా చదువుకోవచ్చు పిల్లలు. తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో. అవి చక్కగా చదువుకుంటుంటే అసలు వాళ్ళ జీవనం ఎలా ఉంది. వాళ్ళకి కష్టాలు ఉన్నాయి, మహర్షులకు కూడా. వాళ్ళకి సంసారం ఉంది, అయినా తపస్సు చేసుకున్నారు, దైవాన్ని దర్శించారు. నేటికి ఆరాధ్యులు. ఇవాళ మనం నక్షత్రాల్లో కూడా మహర్షులు ఉన్నారు, సప్త ఋషులు కూడా ఉన్నారు. సప్తఋషి మండలం పేరుతోనే ఉంది. వాళ్ళెవరు? ఇక్కడ జీవించి వెళ్ళిన వాళ్ళే. ఒక మండలమే ఏర్పాటు చేసుకున్నారే. మనకి సాధ్యం కాదా? సాధ్యమే. అది కాబట్టి యువతకి మొదట ఉండవలసిన స్ఫూర్తి ఏమిటి అంటే అనుభవజ్ఞులు, జ్ఞానులు, దార్శనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో తరచూ కలవటం, సత్సంగం, మంచి మాటలు చెప్పించుకోవటం. ఏది హితం, ఏదైతే నేను ఆనందాన్ని అనుభవిస్తా, ఏదైతే నేను ఈ జీవితంలో కష్టం లేని, దుఃఖం లేని, స్పర్శ లేని ఆ సంతోషాన్ని నేను అనుభవిస్తా, మార్గనిర్దేశం. అలానే రాముడు మరి చరిత్ర చూస్తే కష్టాలు పడ్డట్టుగా ఉన్నారు, కానీ ఎప్పుడు ఆయన దుఃఖపడ్డదే లేదు. కృష్ణ పరమాత్మ అలానే, ఆంజనేయ స్వామి చరిత్ర అలానే, మహర్షుల చరిత్ర అలానే, సద్గురువులు, సత్పురుషుల చరిత్రలు అలానే ఉన్నాయి. ఓ రమణ మహర్షుల వారు, సద్గురు శివానంద భగవానులు, సద్గురు శివానంద భగవానుల వారు 8వ ఏటకే హోమియోపతి పుస్తకం మొత్తం చదువుకున్నారు, పురాణాలు చదువుకున్నారు 15 ఏళ్ళకి. ఉట్టి పురాణం కథ చదవాల. ఇది ఎందుకు చెప్పారు ఈ పాయింట్ అని చర్చ చేసి దాని జ్ఞానం అన్న. జ్ఞానం అనే మాటకు అర్థం ఏంటంటే క్లిష్టత లేదు ఈ సృష్టిలో, క్లిష్టత లేదు, సరళతే ఉంది. ఆ సరళత ఏమిటో తెలుసుకోవటమే జ్ఞానం అంటే. జ్ఞానం అంటే ఏదో దైవ దర్శనం, ఆత్మ దర్శనం, అది సరే, అది వేదాంత పరిభాష. క్లిష్టంగా కనపడే ఈ సృష్టి, ఈ జీవనం ఎలా సరళత అవుతుందో అది జ్ఞానం. అది జ్ఞానం అనుభవం పొందిన వాళ్ళ దగ్గర ఉంటుంది. అలా గురువు గారు మామూలు చదువు ఎక్కువ చదువుకోలేదు, స్కూల్కి కూడా వెళ్ళలేదు, వెళ్ళేవారు కాదు. ఆయన వారి దగ్గర సుమారుగా 30,000 పుస్తకాలు, లైబ్రరీలో 32,000 పుస్తకాలు చదివారు. అంత నాలెడ్జ్. ఏదంటే అది మాట్లాడేవారు. సైన్సు, మెడిసిను, ఇది అదేమి లేదు. నాట్యము, ఇది తెలియదు అని లేదు. సంగీతం, సకల శాస్త్రాలు ఎలా చదువుకున్నారు? గురువుగారు ఏమంటారంటే పెద్దలు సైన్స్ కూడా చదువుతారు,
బాగా మేధావి అనుకున్న వాళ్ళే 10% మేధస్సు, మిగిలిన 90% లుప్తమై ఉంది. అలా దాన్ని మనం గురుగారు ఏమంటారు, మేము చదువుకి ఎంత తెలివి కావాలి, కారు నడుపుతుంటాం, గేర్ చూస్తూ వేయరు, క్లచ్ బ్రేకు ఇవి నడుస్తూనే ఉంటాయి, స్టీరింగ్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం. అలా మనం జీవనానికి కావాల్సిన ఉద్యోగానికి దానికి కావాల్సినటువంటి విజ్ఞానం కొంత చాలు మనసు, మిగిలినదంతా కూడా ఎంతో సత్యాన్ని తెలుసుకోవటానికి సరళత, జీవితంలో ఉన్న సరళత ఇప్పుడు క్లిష్టంగా లేదు. చూడండి ఎన్ని స్ట్రైకులు, ఎంత దుఃఖభూయిష్టంగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ క్లిష్టత? ఉందా? అది యువత తెలుసుకోవాల్సిన సత్యం. ఇట్లాంటి యువత ఈ భారతదేశం ఒకప్పుడు ఉంది. రాముడు అలా జీవించాడు, కృష్ణుడు అలా జీవించాడు, ఆంజనేయ స్వామి అలా జీవించాడు, మహర్షులు మన పూర్వీకులందరూ పెద్దల జీవన విధానం అంతా అలానే. ఇప్పుడు నా వరకు నేను తీసుకుంటే 80 తర్వాత ఉన్న జీవితం చూస్తున్న సామాజిక పరిస్థితులు వేరు, 80 ముందు ఉన్న ఆ సామాజిక పరిస్థితులు. ఇప్పుడు మనప్పుడు మనం ఆడుకున్న ఆటలు, ఆ సంతోషం, ఆ చదువు ఉంది. ఇప్పుడు ఆటలు లేవు, ఆత్మీయతలు లేవు, సంబంధాలు లేవు, ఏమీ లేవు. ఒక యాంత్రికమైన జీవనం. సెల్ ఫోన్స్ వచ్చినాయి, కమ్యూనికేషన్ వచ్చింది, రిలేషన్ పోయింది. ఇంట్లో ఉండి కూడా రిలేషన్ ఉండట్లేదు. ఇలా లేదు. ఒక 80కి ముందు అలా లేదు, 90 తర్వాత ఇంకా పతనమైంది. ఇదా స్ఫూర్తి? అంటే మనిషి ఒంటరివాడా? అంటే ఈ అనంత సృష్టిలో ఎంత వైవిధ్యం ఉందో అంత వైవిధ్యము, అంత ఏకత ప్రతి వ్యక్తిలో ఉంది. ప్రతి వ్యక్తి ఒక బ్రహ్మాండం. ప్రతి వ్యక్తి ఈశ్వరుడే కాదు, ఈశ్వరుడే బ్రహ్మాండం కాదు, ప్రతి జీవి కూడా ఒక బ్రహ్మాండం. సద్గురువుల దగ్గరికి ఎవరితో పెద్దలతో వెళ్ళినప్పుడు పిపీలు కాది బ్రహ్మ పర్యంతరం నువ్వు ఎదగవచ్చు ఇప్పుడే అన్న. అంటే ఒక చిన్న పురుగు దగ్గర నుంచి పరబ్రహ్మగా తాను ఎదగవచ్చు. అది స్ఫూర్తి, అది చైతన్యం. అంటే ఇది ఆధ్యాత్మికం కాదు. ఎలా జీవిస్తే పూజలు, విగ్రహారాధన, యజ్ఞాలు, క్షేత్రాలు పెట్టడం, ఈ సంస్కృతి సంప్రదాయం ఉండనివ్వండి. అది ఉండగానే మామూలుగా దైనందిక జీవితం పొద్దున్న లేచి పడుకునేంత వరకు ఎలా జీవిస్తే మనకు ఆనందంగా ఉంటుంది, అది స్ఫూర్తి. అది పిల్లలకి తెలియాలి. జీవితమే జీతం కాదు, జీవితమే జీవితం కాదు. జీవితము వ్యతలు సృష్టించకూడదు. చదువు సంస్కారానికంటే చదువు అనేది ఎప్పుడు జీవించడానికి ఉపయోగపడుతుంది. అదంతా చదువు. ఒక ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకోవచ్చు, ఒక రిఫ్రిజిరేటర్ మెకానిక్ అవ్వచ్చు, ఇది చదువు. విద్య అంటే అర్థం ఏంటి? ఈ సృష్టిలో ఉన్న క్లిష్టతలో నుంచి ఎలా సరళతతో ఆనందమయంగా జీవించవచ్చు, దానికి విద్య అనే పేరు. దానికి వినయం కావాలి. వినయము అంటే ఎవరి దగ్గరికి వెళితే నాకు ఇది తెలుస్తుంది, అది తెలిసి ఉండటం వినయం. వినయము అంటే ఎవరి దగ్గర నాకు, అంతేగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా మోటార్ సైకిల్ రిపేర్ చేయమనం కదా, మోటార్ సైకిల్ రిపేర్ చేస్తున్నాడు కదా అని నన్ను రిపేర్ చేయమనం కదా. మెకానిక్ దగ్గరికి వెళ్ళి, అది వినయం అంటే, అది వివేకం అంటే, అది స్వతంత్రత. ఈ స్వతంత్రత అన్నది ఎక్కడి నుంచి వస్తుంది? పెద్దల దగ్గరే రావాలి. స్వేచ్ఛ ఎక్కడి నుంచి వస్తుంది? అవగాహనలో నుంచి రావాలి. స్వతంత్రత పెద్దల దగ్గర నుంచి. అది పూర్వ అనుభవం అంతటా స్వతంత్రత, స్వీయ అవగాహన అంతా స్వేచ్ఛ. ఈ రెండు ఎదిగున్నవాడు నిజమైన యువత. ఈ భారతదేశానికి కాదు, ప్రపంచానికి వాడు మార్గదర్శకులు అవుతారు. అట్లాంటి యువత రావాలి. దానికి రీడింగ్, బాగా పుస్తకాలు చదువుకోవాలి. మిగిలిన సమయంలో ఉద్యోగం చేస్తూ కూడా చదువుకోవచ్చు. పెద్దల్ని కలవటమే. నా స్నేహితులు కలవట్లేదా? నేను నా ఆత్మీయులు కలుస్తున్నానే, కలవట్లేదు. ఎవరిని కలవట్లేదు. అంటే స్ఫూర్తి పోయింది, స్వతంత్రత పోయింది. స్వతంత్రత భారతదేశానికి 40 ఏళ్ళు ఎలా వచ్చింది? అందరు కలవటంలో వచ్చిందా? ఎవరికి వాళ్ళు విడివిడిగా సంపాదించుకున్నారా? కలిస్తేనే స్వతంత్రత, తెలిస్తేనే స్వేచ్ఛ, స్వచ్ఛతే స్వేచ్ఛ. ఈ సత్యం పిల్లలకి బాగా చెప్పగలిగి ఉండాలి. అటువంటివి అందించగలిగే మాటలు ఎవరైతే ఈ ఉద్దేశంతో దీన్ని ఆరంభం చేస్తున్నారో అట్లాంటి జ్ఞానం గురువులే ఇవ్వాలి. దాన్ని ముందుగా తెలుసుకొని పిల్లలకి అది అందించాలి. ఊరికే చేదస్తాలు, భ్రమలు, భ్రాంతులు అనవసరంగా ఈ పేరుతో ఆ పేరుతో వాళ్ళని భారం పెట్టకూడదు. పిల్లలకి భారం దించేదిగా ఉండాలి, జ్ఞానం పెరిగేదిగా ఉండాలి. భారం తగ్గాలి, జ్ఞానం పెరగాలి.
ఏ పనైనా చేయనివ్వండి, వాళ్ళ ఇష్టం ఏదైనా కాండి, ఆ ఇష్టంలోనే స్వేచ్ఛ స్వతంత్రత రావాలి. ఆ ఇష్టం ఇంకొకళ్ళకి కష్టం కాకూడదు, నా ప్రవర్తన ఇంకొకళ్ళకి కష్టం. ఇదంతా కూడా సైకాలజీ, అంటే మానసిక తత్వంలో ఎప్పుడు తత్వమే తంత్రము. స్వతంత్రం అంటే అది తత్వంలో నుంచి వచ్చిందే. తత్వమంతా స్వతంత్రతే, తత్వంలోనే వివేకం ఉంది, అదే జ్ఞానం అవుతుంది. అట్లాంటివి అందించాలని పెద్దల్ని కోరుకుంటూ, ఎవరు చెప్పినా పెద్దలు చెప్పిన మాటలు, ఎందరో మహనీయులు మంచి సేయింగ్స్ అంట, అవన్నీ కూడా చెప్పొచ్చు. తర్వాత పురాణాల్లో నుంచి మంచి మంచి కథలు విద్యార్థులకి చాలా ఉన్నాయి చెప్పే. ఒక ఏకలవ్యుడిది ఉంది విద్యార్థిగా. తర్వాత శ్రవణ కుమారుడు తల్లిదండ్రులతో ఎలా ఉన్నారు, రాములు వారి తల్లిదండ్రులతో ఎలా ఉన్నారు, ఆంజనేయ స్వామి ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా మనం చెబుతున్నప్పుడు ఒక జీవనంలో సరళత వస్తుంది. సరళత అంటే ప్రేమ అని. ఇవన్నీ కూడా వినడం వల్లనే అది స్వతంత్రత. స్వతంత్రత ఒక్కడిలో లేదు, అనుభవంలో ఉంది. స్వతంత్రత ఎప్పుడు వస్తుంది? అనుభవంలో నుంచే స్వతంత్రత కాదా? ఇప్పుడు మీరు కూరగాయల మార్కెట్కి వెళ్తారు, పుచ్చులు ముదుర్లు ఏరుకునే స్వతంత్రం మీకు లేదా? కానీ ఎలా ఏరుకుంటారు? అనుభవంలో నుంచి రావాలి. ఇది కూడా అంతే. కాబట్టి అందరూ ఒకరినొకరు కలవాలి, కుటుంబ పరిస్థితులు మారాలి. కుంటుపడిన వ్యవస్థ కాకూడదు కుటుంబ వ్యవస్థ. అట్లా విద్య దగ్గర చదువుకుంటూనే అన్ని నేర్చుకోవచ్చు. అట్లా నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి రాని విద్యలు ఉన్నాయా? ఆంజనేయ స్వామి మరి ఎలా నేర్చుకున్నారు? అన్ని వ్యాకరణాలు, నవవ్యాకరణ పండితుడు, సకల విద్య కోవిదుడు, జ్ఞానుల్లో అగ్రగణ్యుడు. ఇటు జ్ఞానం ఉంది, ఇటు లౌక్యం ఉంది. ఒకే దానికి రెండు ముఖాలు, ఒక నాణానికి రెండు ముఖాలు ఎలా ఉన్నాయో ఆంజనేయ స్వామికి ఇహము పరము లౌక్యము పరము కూడా ఏకకాలంలో తెలిసిన మహనీయుడు ఆయన. అందుకని చిన్నపిల్లలకి ఆంజనేయ స్వామి కథ చదువుకోవటం. వెంటనే పరమాచార్య స్వామి గురించి హనుమాన్ చాలీస చదువుకునేవాట. పరమాచార్య స్వామి కంచి పరమ నడిచే దేవుడు అని అంటారు. విలువ ఉంది వాటికి. అది స్వతంత్రత. ఒక మంచి పుస్తకం చదవటం స్వతంత్రత, ఒక మంచి విషయం తెలియటం స్వతంత్రత, ఒక సత్సంగం స్వతంత్రత, ఒక సశ్రవణం, ఒక స్వతంత్రత. అందులో నుంచి వస్తుంది. దాంట్లో అనుభవం ఉంది. అనుభవము అంటే అర్థం ఏమిటి అంటే నువ్వు కష్టపడకుండా నీకు సుఖాన్ని ఇచ్చేది అనికే అనుభవం అని పేరు. అనుభవము అంటే కష్టపడకుండా సుఖాన్ని ఇచ్చేది. ఈ కష్టపడకుండా సుఖాన్ని ఇచ్చేది మూడు రకాలుగా ఉంది. దేహానికి ఒక రకమైన కష్టం ద్వారా సుఖం వస్తుంది, మనసుకి తెలుసుకోవటం ద్వారానే సుఖం వస్తుంది, ఆత్మకి అవగాహనతో సుఖం వస్తుంది. ఇదంతా కూడా అనుభవం. దీన్ని అనుభవం అన్నారు. అనుభవాన్ని మూడు రకాలుగా అందిస్తారు. పిల్లవాడికి నడక నేర్పేటప్పుడు తన పూర్వ అనుభవంతోనే నడక సైకిల్ నేర్పటం, అది అనుభవము, కానీ కష్టం ఉంది. మనసుకి అక్షరాలు నేర్పేటప్పుడు ఇంకా జ్ఞానం దగ్గర ఒక సంతోషాన్ని, ఒక జోకు వేస్తే ఆనందం రావట్లా, అది అనుభవం. అనుభవము అంటే ఏమాత్రం మనసుకి క్లిష్టత లేకుండా సరళతతో ఆనందాన్ని ఇచ్చేది. అది పెద్దల సమక్షంలోనే మనకు అందరూ మహనీయులు ఉన్నారు. మన భారతదేశంలో పీఠాలు ఉన్నాయి, ఎందరో మహనీయులు ఉన్నారు, అవధూతులు ఉన్నారు, యోగులు ఉన్నారు, భక్తులు ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు, ఇంకా ఉన్నారు. దీన్ని మరి సద్వినియోగం. నది పక్కనే దాహార్తులు ఉండకూడదు కదా, నది ఉండగా దాహార్తులు ఉండకూడదు కదా, అలా కాకూడదు. కాబట్టి ఏది ఉండే అది లేనివాడు ఉన్నాడో అది దురదృష్టం, అది స్వతంత్రత కాదు, అది పరాధీనత. స్వతంత్రత కాదు, అది పరాధీనత. కాబట్టి మనకి స్వతంత్రత కావాలంటే అనుభవమే కావాలి, అనుభవజ్ఞులే కావాలి. అనుభవం ఎక్కడి నుంచి తీసుకుంటారో మూడు స్థాయిల్లో మనకి క్లిష్టతను పోగొడుతుంది, సరళతను ఇస్తుంది. సరళతే పరమాత్మ, సరళతే దైవము, సరళతే జ్ఞానము. సరళతలో సమస్తము ఉన్నాయి. ఆ సరళత మనకి ఎంత సరళంగా అందిస్తారనే వాళ్ళు మనం వెతుక్కోవాలి. అది వివేకం, మళ్ళీ అది స్వతంత్రత. అది కూడా మన పుస్తకాల్లోనే ఉంది. ఇవాళ చూడండి, ఒక ఐఏఎస్ కోచింగ్కి ఎన్ని సెంటర్స్, అందులో మంచిది వెతుక్కొని వెళ్తాడు. ఒక ఐఐటి కోచింగ్కి, ఒక నీట్కి, ఇవన్నీ కూడా అనుభవం లేకుండా వాడు ఎలా పెడతాడు? ఇన్స్టిట్యూట్ ఎట్లా పెడతాడు? అంటే అనుభవము, స్వతంత్రతకు, అవగాహన, స్వేచ్ఛకు, ఇదే యువ చైతన్యం.
ఇది మిస్ కాకూడదు పిల్లలు. ఇప్పుడు ఎక్కువ అదే పోతుంది అనేక కారణాల చేత, ఆకర్షణల చేత, అనుకరణల చేత ఆకర్షణల చేత వచ్చేది పరాధీనత. భ్రమలు వస్తాయి, భ్రాంతులు వస్తాయి, నిర్వీర్యుడైపోతాడు, మనిషి జడుడైపోతాడు. అది అని ఇవన్నీ కూడా అందరూ అందించాలని చెప్పే వాళ్ళందరూ కూడా ఈ దృష్టితో పిల్లలకి భ్రమభ్రాంతులు ఒక భారం కాకుండా ఆడుతూ పాడుతూ ఈ సత్యంలోకి వచ్చేటట్టుగా ప్రేరణ జరగాలని పెద్దవాళ్ళని ప్రార్థిస్తున్నా. సద్గురుదేవుల్ని అలా అనుగ్రహం చేసి ఇది సుగమం చేసి అట్లాంటి స్వేచ్ఛ స్వతంత్రాలతో కూడిన భారతదేశ యువత అలా భావితరాన్ని అందించాలని ప్రార్థన చేస్తూ సద్గురువుల్ని నమస్కారం. భారత్ మాతాకు జై.